హలో అండి. ఏం చేస్తున్నా అనుకుంటున్నారా? పన్నీర్ చపాతీ రోల్ ఎలా స్టార్ట్ అయింది అనేసి అంటే, మొన్న అయితే హాఫ్ కేజీ పన్నీర్ తీసుకొచ్చారు. కొద్దిగా తీసైతే పక్కన ఉంచాను. పన్నీర్ బిర్యానీ అయితే చేసుకొని తిన్నాం. ఇంకొంచెం పన్నీర్ అయితే మిగిలింది కదా, ఏం చేయాలని పిల్లలంటే, మమ్మీ పన్నీర్ చపాతీ రోల్ చేసావు మాకంటే సరే అని ట్రై చేశాను అనమాట. ఒక కప్పు పెరుగు అయితే తీసుకున్నాను. దాంట్లో కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసి మంచిగా కలుపుకొని కట్ చేసిన పన్నీర్ ముక్కలు దాంట్లో వేసి పక్కనైతే ఉంచాను అనమాట. టేస్ట్ అయితే అదృష్టండి. ఫస్ట్ టైం చేశాను నేను. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మేము కలిపిన పన్నీర్ మసాలా ఉంటుంది చూడండి, దాంట్లో వేసుకోవాలి. దీనికి మనము ఆనియన్, క్యాప్సికమ్, టమాటో అయితే సన్నగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. పన్నీర్ అనేది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా దాంట్లో వేయాలన్నమాట. సూపర్ టేస్ట్ అండి. నాకైతే 6 రోలింగ్ అయితే వచ్చాయన్నమాట. చాలా మా పిల్లలతో చాలా చాలా ఇష్టపడి అయితే తిన్నారనమాట. ఇంకా చపాతీకి వచ్చేసి ఆల్రెడీ చపాతీ పిండి తడపు ఉంచానమాట. నేను మైదా పిండి వాడలేదు, గోధుమ పిండి అయితే వాడానమాట. చపాతీలాగా రౌండ్గా చేసుకొని దాని మీద ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ చాకుతో కట్ చేసుకోవాలి. పొడుగా కట్ చేసుకొని అన్నీ ఒక దగ్గర అనుకొని మళ్ళీ చపాతీలాగా మనం చేసుకొని కాల్చుకోవాలన్నమాట. మనకు పరోటా వస్తుంది కదా, అలా రెడీ అయిపోతుంది అనమాట. సూపర్ టేస్ట్ అని చెప్పొచ్చండి. నాకైతే ఒక 6 రోలింగ్ అయితే అయ్యాయన్నమాట. ఫస్ట్ కాల్చుకోవాలి, రెండు సైడ్ కాల్చుకున్న తర్వాత ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఇలా పొరల్లాగా వస్తుందండి చపాతీ. సూపర్ టేస్ట్. ఇంట్లో అయితే ట్రై చేయండి ఒకసారి. నేను కూడా ఫస్ట్ టైం చేశాను. సూపర్గా వచ్చిందనమాట. ఇక్కడ చూసుకోండి, ఫ్రై చేసింది ఏంది, మనకు పన్నీర్ ఉంది కదా, అది వేసుకుంటున్నాను. వేసుకొని ఇంకా మనకి కట్ చేసిన ఆనియన్ వేసుకున్నాను. నేను టమాటా సాస్ వేసుకొని పిల్లలకైతే ఇచ్చాను. సూపర్. నచ్చితే మాత్రం లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. థియేటర్లో సునామీ క్రియేట్ చేస్తుంది దురందర్. చాలా మందికి సినిమా చూసాక కొన్ని డౌట్స్ వస్తుంది.